బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, మీతో 2 నిమిషాల కార్యక్రమంలో ఖురాన్ యొక్క సందేశం మీ అందరికీ కూడా స్వాగతం. అస్సలాము అలైకుం. ఈరోజు కూడా దివ్య ఖురాన్ నుండి ఒక చక్కటి వాక్యాన్ని చెప్తాను. ఇది 2వ అధ్యాయం 81వ వాక్యం. ఇక్కడ దైవం నరకవాసులు ఎవరు, ఎందుకు వారు నరకం యొక్క పాలవుతారు, ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. దైవం తెలియజేస్తున్నాడు, పాపాన్ని సంపాదించి ఆ పాపజాలంలోనే ఇరుక్కుపోయేవారు నరకవాసులు. వారు అందులోనే శాశ్వతంగా ఉంటారు. మహాశిలరా, అసలు స్వర్గ నరకాలు ఏమిటి? ఇవి నిజంగా ఉన్నాయా? ఇవి వేరే సబ్జెక్ట్. స్వర్గ నరకాలను మనం పక్కన పెడితే, ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు న్యాయం జరిగే ఒక చోటు ఉండాలి. ఇక్కడ ఎవరైతే మరి బాధను అనుభవిస్తున్నారో, పీడనకు గురవుతున్నారో, వారికి న్యాయం జరగడానికి ఒక చోటు అనేది ఉండాలి. దాన్నే తీర్పు దినం అంటున్నాము. అదేవిధంగా కర్మలకు ప్రతిఫలం లభించే చోటు కూడా అదే. మహాశిలారా, ఇక్కడ పాపం అంటే ఏమిటి? పాపం అంటే చాలా రకాల పాపాలు ఉన్నాయి. అయితే అతి ముఖ్యమైనటువంటిది, మనిషిని ఇహ పరలోకాల్లో నాశనం చేసేది, దైవానికి దూరం చేసే ఒక పాపం ఉంది. అదేమిటంటే సృష్టి ప్రభువును, సృష్టికర్తను గుర్తించకపోవడము, ఆయన ఉనికిని తిరస్కరించడము, ఆయన ఏకత్వాన్ని కాదు అనడము, ఆయనకు అనేక మందిని సాటి కల్పించడము, లేదా ఎవరెవరినో తమకు నచ్చినటువంటి కొంతమందిని ఊహించుకుని ఊహ ద్వారా కొన్ని స్వరూపాలు కల్పించుకుని ఆయనకు సాటిగా ఆయన ఈయనే అని ఆరాధించడం, ఇవన్నీ కూడా ఇది చాలా ఘోరమైనటువంటి పాపంగా దైవం తెలియపరిచాడు. కాబట్టి మహాశిలారా, ఈ పాపంతో పాటు ఇంకా చాలా రకాలైనటువంటి పాపాలు ఉన్నాయి. ఈ పాపాలకు ఎవరైతే పాల్పడతారో, అదే కాకుండా జీవితకాలంలో ఈ పాపాల పట్ల పశ్చాత్తాపాన్ని ప్రకటించకుండా, దైవం వైపునకు పాప క్షమాపణ నిమిత్తం మరలకుండా ఎవరైతే జీవితం గడుపుతారో వారు పాపజాలంలోనే ఉంటారు. ఇంకా ఇటువంటి వారే భయంకరమైనటువంటి నరకానికి మరి వారు ఆహుతవుతారని చెప్పేసి దైవం అక్కడ తెలియపరుస్తున్నాడు. మహాశిలారా, అక్కడ శాశ్వతమైనటువంటి జీవితము, స్వర్గమైనప్పటికీ కూడా నరకమైనప్పటికీ కూడా. కాబట్టి అతి భయంకరమైనటువంటి ఆ నరకం నుండి, నరకం అంటే మనం చేసినటువంటి కర్మలకు లభించే ప్రతిఫలం, దీనికి మనం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. సర్వే జన సుఖనో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.